7వ స్కందం 3వ అధ్యాయం చర్చించుకోవడానికి ప్రయత్నిద్దామంట. ఈ అధ్యాయం పేరొచ్చేసి హిరణ్యకశిపుడు ఇప్పుడు అమరత్వం సంపాదించడానికని తపస్సు చేసి ఒక ప్రయత్నం చేస్తున్నాడనమాట. ఆ ప్రయత్నాన్ని మనం ఈరోజు ఆ తపస్సుని చూద్దామంట. సో తద్వారా అది ఫలిస్తుందా, ఏం జరుగుతుందనే విషయం కూడా చర్చించుకుందాము. సో మొదటి శ్లోకం నుంచి మొదలుపెట్టే కన్నా ముందు మనము మంగళాచరణ చేసేసి మొదలు పెడదామంట ఈరోజు శ్లోకాలు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో మొదటి శ్లోకం. శ్రీ నారద ఉవాచ హిరణ్యకశిపు రాజన్ అజేయం అజరామరం ఆత్మానం అప్రతిద్వంద్వం ఏకరాజం వ్యదిత్సత. సో నారదముని మహారాజు యుధిష్ఠిరుడికి ఏం చెప్తున్నారంటే, ఈ అసురరాజు హిరణ్యకశిపుడు మృత్యువుని జయించాలనుకున్నాడు. అంటే ఎప్పుడు కూడా వృద్ధాప్యం పొందకుండా, ఈ శరీరం నశించిపోకుండా, ఎవ్వరూ ఆయన్ని ఆక్రమించకుండా, ఈ విధంగా ఇవన్నీ కోరికలతో ఇప్పుడు ఆయన ఇంకా రకరకాల యోగ సిద్ధుల్ని పొందాలని, అనిమ లగిమ ఇలాంటివన్నీ, అమరత్వం పొందాలని, ఇంకా మొత్తం ఈ యొక్క విశ్వాన్ని ఆయనే శాసించాలని, ఆయనే రాజు అవ్వాలని, బ్రహ్మలోకాన్ని కూడా ఆయన ఆధిపత్యం సాధించాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఏం చేయబోతున్నాడని చెప్తున్నారనమాట. నెక్స్ట్ ఇది ఆయన కోరిక ఇప్పుడు. సో ఇది ఇలా అసురులు ఇలాంటి కోరికలు కోరుకుంటూ ఉంటారు, దానికోసం దేవతల్ని ఆరాధిస్తూ ఉంటారు. ఇప్పుడు ఈయన బ్రహ్మదేవుణ్ణి ఆరాధించాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. మరి ఆ బ్రహ్మలోకాన్ని ఆక్రమించాలనుకుంటున్నాడు. ఇదన్నమాట మెంటాలిటీ, అసురుల మెంటాలిటీ. అలా ఒకసారి ఒక అసురుడు శివుణ్ణి పూజించారనమాట. శివుణ్ణి పూజించిన తర్వాత శివుడి దగ్గర నుంచి వరం తెచ్చుకొని ఆ వరంతో శివుణ్ణి చంపాలనుకుంటారు ఆ అసురుడు ఒకడు.
సో ఈ విధంగా ఎంతో స్వార్థంతో కూడుకొని వాళ్ళ స్వార్థాన్ని పూర్తి చేసుకోవడం కోసం అసురులు ఇలా వాళ్ళకు వరాలిచ్చిన దేవతల్ని వారినే చంపాలనుకుంటారు. ఇది యాక్చువల్లీ ఆసురిక మెంటాలిటీ అనమాట. అసురులు ఎలా భావిస్తారు, వాళ్ళ యొక్క చింతన ఎలా ఉంటుందనేది దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు. సో ఈ విధంగా వైష్ణవులు ఏంటంటే ఎప్పుడైనా సరే మనం భగవంతుడి సేవకులుగానే ఉండిపోవాలని కోరుకుంటాం. అది వైష్ణవులు భక్తులు కోరుకునేది. కానీ అసురులు ఏంటంటే ఎవరినైతే వాళ్ళు ఆరాధించారో వారి వారి వారిని చంపేయాలనుకుంటారు, లేకపోతే వారికే హాని కలిగించాలనుకుంటారు, లేదా వాళ్ళనే నియంత్రించాలనుకుంటారు, వారిపైన ఆధిపత్యం చెలాయించాలనుకుంటారు. ఇటువంటి ప్రేరణతో ఇప్పుడు హిరణ్యకశిపుడు మరి తపస్సు చేయడానికి బయలుదేరుతున్నాడు. సతేపే మందర ద్రోణ్యాం తపః పరమ దారుణం ఊర్ధ్వబాహుర్నభో దృష్టి పాదాంగుష్టాశ్రితావని. మందార పర్వతం ఒక లోయల్లోకి వెళ్ళి అక్కడ హిరణ్యకశిపుడు ఈ కఠోరమైన తపస్సుని మొదలుపెట్టాడు. బై స్టాండింగ్ విత్ హిస్ టోస్ ఆన్ ద గ్రౌండ్, అంటే ఓన్లీ పాదాల పైన, ఆ పాదాలు కూడా టో, ఓన్లీ బొటన్ వేలు పైన నించొని ఆయన ఇంకా 2 చేతులు కూడా ఇలా పైకెత్తి ఆకాశం వైపు చూస్తూ తపస్సు చేశాడంట. ఇది చాలా కష్టమైన తపస్సు, కానీ ఈ తపస్సు ద్వారానే నాకు కావాల్సింది నేను సాధించగలను అనే దృఢ సంకల్పంతో తపస్సు చేస్తున్నాడు హిరణ్యకశిపుడు. సో హిరణ్యకశిపుడు ఎంత కఠోరమైన తపస్సు చేశాడో ఆ విషయాన్ని ఇక్కడ మనం ఈరోజు చర్చించుకుంటాము. సో 3వ శ్లోకం వచ్చేసి, జటా దిదిభిరేజే సంవర్తార్క ఇవాంశుభిః తస్మింస్తపస్తప్యమానే దేవస్థానాని బేజిరే. తర్వాత హిరణ్యకశిపుడు యొక్క జుట్టు నుంచి, ఆయన ఒక తలకాయ మీద ఉన్న జుట్టు నుంచి ఒక లైట్ వచ్చిందంట. అది ఆ లైటు ఎంత శక్తివంతంగా ఉందంటే సూర్యుడి కిరణాల ద్వారా విశ్వం సంహారం జరిగేటప్పుడు ఎలా వస్తుందో అలాంటి తాపం, అలాంటి అంత వేడి దాని నుంచి వస్తుంది. సో ఈ యొక్క కఠోరమైన తపస్సును చూసి దేవతలు వ్యాండరింగ్, వాళ్ళు తిరుగుతున్నారు అన్ని చోట్ల. ఇప్పుడు వాళ్ళు తిరిగి వాళ్ళ ఇంటికి తిరిగి వచ్చేసారంట. సో దేవతలు కూడా ఈ తపస్సులు చూసి, తస్య మూర్ధ్న సముద్భూత సధూమోగ్నిస్తపోమయః తీర్య ఊర్ధ్వం అధోలోకాన్ ప్రాతపద్ విశ్వగీరితః. హిరణ్యకశిపుడి యొక్క కఠోర తపస్సుల కారణంగా ఆయన యొక్క శిరస్సు నుంచి అగ్ని బయటకు వచ్చిందంట. ఈ అగ్ని ఇంకా దాని నుంచి వచ్చిన పొగ మొత్తం ఆకాశం అంతా నింపేసిందంట. ఇంకా ఈ అగ్ని యొక్క వేడి అనేది ఎంత వేడి అంటే ఆ వేడి పైలోకాలు, స్వర్గలోకాలు, కింది లోకాలకు కూడా వెళ్ళిపోయిందంట ఆ వేడి. చక్షుభుర్నద్యుదన్వంతః సద్వీపాదృశ్చ చాలభూ నిపేతు సగ్రహాస్తారా జజ్వలుశ్చ దిశో దశ. సో ఈ యొక్క కఠోర తపస్సు యొక్క ప్రభావం, ఆ యొక్క శక్తి ద్వారా అన్ని జలాశయాలు అంటే నదులు, సముద్రాలు కూడా విచలితమైపోయాయంట. ఈ యొక్క భూమి మీద ఉన్న నదులు, సముద్రాలు కూడా, ఇంకా పర్వతాలు, ఇంకా ద్వీపాలు అన్నీ కూడా కంపించిపోతున్నాయంట, ట్రెంబ్లింగ్. తారలు ఇంకా గ్రహాలు కూడా పడిపోతున్నాయంట కింద. ఈ విధంగా అన్ని చోట్ల ఈ యొక్క ప్రభావం, హిరణ్యకశిపుడు యొక్క తపస్సు యొక్క ప్రభావం ద్వారా అన్ని చోట్ల కూడా ఈ విధంగా ఆ వేడి యొక్క ప్రభావాన్ని చూస్తున్నాయన్నమాట. మొత్తం విశ్వం అంతా వ్యాపిస్తుంది ఆ వేడి. 6వ శ్లోకం, తేన తప్తా దివం త్యక్త్వా బ్రహ్మలోకం యయుస్సురాః ధాత్రే విజ్ఞాపయామాసుర్
దేవదేవ జగత్పతే దైత్యేంద్ర తపసా తప్త దివి స్థాతుం న శక్నుమః. ఈ విధంగా హిరణ్యకశిపుడు యొక్క కఠోర తపస్సు ద్వారా ఎంతో కష్టానికి దుఃఖానికి డిస్టర్బ్ అయ్యి దేవతలందరూ కూడా వాళ్ళ యొక్క గ్రహాలని ఎక్కడైతే వాళ్ళు నివసిస్తున్నారో వదిలేసి బ్రహ్మలోకానికి వెళ్ళారంట. ఎక్కడైతే బ్రహ్మదేవుడు ఉన్నాడో ఆ బ్రహ్మదేవుడికి ఈ విధంగా అంటున్నారు, ఓహో బ్రహ్మదేవుడా, దేవాది దేవుడా, ఈ యొక్క విశ్వాని యొక్క ప్రభువువి, ఈ హిరణ్యకశిపుడు తలకాయ నుంచి వచ్చే మంట ద్వారా, అగ్ని ద్వారా ఆయన కఠోర తపస్సు చేయడం కారణంగా ఇలా వస్తుంది. మేమందరం కూడా చాలా డిస్టర్బ్ అయిపోయాము. మేము మా గృహాల్లో ఉండలేకపోతున్నాము, అందుకనే మీ దగ్గరకు వచ్చాం. సో ఇప్పుడు దేవతలందరూ కలిసి బ్రహ్మలోకానికి వెళ్ళారు, బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. సో వాళ్ళు ఎందుకు భయపడిపోయారు, లేకపోతే ఎందుకు వాళ్ళకి ఏమి కష్టం కలిగింది అనేది వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ బ్రహ్మదేవుడికి. తస్య చోపశమం భూమన్ విదేహి యది మన్యసే లోకానయావన్నాంక్షంతి బలిహారస్తవాభిభూః. మీరు ముఖ్యమైన వ్యక్తి యొక్క విశ్వంలో మహానుభావులు, మీరు తలుచుకుంటే మీకు అనిపిస్తే దయచేసి ఈ యొక్క డిస్టర్బెన్సెస్ ఏవైతే క్రియేట్ అయ్యాయో మొత్తం ఈ విశ్వంలో దాన్ని దయచేసి మీరు నిలిపివేయండి. ఎందుకంటే దీని ద్వారా అంతా కూడా నాశనం అయిపోతుంది. మీ ముందే మీ యొక్క అనుచరులందరూ కూడా నాశనం అయిపోతారు అనేసి ఇక్కడ చెప్తున్నారు అనమాట. దేవతలందరూ కూడా బ్రహ్మదేవుడు చెప్తున్నారు. తస్యాయం కిల సంకల్ప చరతో దుశ్చరం తపః శ్రూయతాం కిం న విదితస్ తవాతాపి నివేదితం. హిరణ్యకశిపు ఎంతో కఠోరమైన తపస్సు చేస్తున్నాడు. ఆయన ఏ ఉద్దేశంతో చేస్తున్నాడో మీకు తెలియంది కాదు. కాబట్టి మేము ఏ ఉద్దేశంతో చేస్తున్నాడో అయినా మీకు చెబుతున్నాము, మీరు దయచేసి వినండి. సో బ్రహ్మదేవుడికి అన్ని తెలుసు. ఆయన ఇప్పుడు దేవతలు వాళ్ళకి ఏం తెలిసిందో ఆయన గురించి ఏ ఉద్దేశంతో చేస్తున్నాడో తెలియజేస్తున్నాడు ఇప్పుడు బ్రహ్మదేవుడికి. సో 9-10 శ్లోకాలు. సృష్ట్వా చరాచరమిదం తపోయోగ సమాధినా అధ్యష్టే సర్వదిష్ణేభ్యః పరమేష్టి నిజాసనం తదహం వర్ధమానేన తపోయోగ సమాధినా కాలాత్మనోశ్చ నిత్యత్వాత్ సాధ్యైష్వేప్తాత్మనః. సో అనువాదం వచ్చేసి, బ్రహ్మదేవుడు అందరికన్నా ముఖ్యమైన పురుషుడు, ఈ యొక్క పరమ పురుషుడు ఈ యొక్క విశ్వంలో. మీరు సుప్రీం ఆయన ఉద్దేశం అంటే హిరణ్యకశిపుడు యొక్క ఉద్దేశాన్ని ఇక్కడ వ్యక్తం చేస్తున్నారు. బ్రహ్మదేవుడు వచ్చేసి ఈ యొక్క మొత్తం సృష్టిలో చాలా ముఖ్యమైన వ్యక్తి, పురుషుడు. సో ఆయన ఎన్నో తపస్సులు చేసి ఈ యొక్క పదవిని సంపాదించాడు. ఇంకా రకరకాల తపో శక్తి, యోగి శక్తులను ఈ యొక్క స్థానాన్ని పొందగలిగాడు. సో దాని తర్వాత ఈ యొక్క సృష్టిని రచించిన తర్వాత మొత్తం దేవతల్లో కూడా సర్వశక్తివంతమైన దేవతుడిగా ఆయనే మారిపోయాడు. నేను ఆత్మను, అంటే నేను శాశ్వతమైన వ్యక్తిని, అలాగే సమయం కూడా శాశ్వతమైంది కాబట్టి నేను కూడా తపస్సు చేస్తాను. అటువంటి తపస్సు నేను చేస్తాను. అటువంటి సిద్ధి, అటువంటి శక్తి, అటువంటి సమాధి నేను కూడా బ్రహ్మదేవుడి స్థానాన్ని పొందగలుగుతాను. దానికి ఎన్ని జన్మలైనా సరే నేను ఎత్తడానికి రెడీగా ఉన్నాను, ఎన్ని రోజులైనా తపస్సు చేయడానికి రెడీగా ఉన్నాను. కానీ ఆ బ్రహ్మదేవుడి యొక్క పదవిని మాత్రం నేను పొందాల్సిందే. సో ఇలా బ్రహ్మదేవుడి పదవిని పొందాలనేసి ఆయన తపస్సు చేస్తున్నాడు హిరణ్యకశిపుడు. అన్యేతేదం విదస్యేహం అయతా పూర్వమోజస కిమన్యైః కాల నిర్దూతైః కల్పాంతే వైష్ణవాదిభిః. ఈ విధంగా నేను నా కఠోర తపస్సు ద్వారా
ఏం చేయాలనుకుంటున్నానంటే పుణ్య పాప కార్యాల ద్వారా వచ్చే ఫలితాలని తారుమారు చేసేస్తాను, రివర్స్ చేసేస్తాను. అంటే పుణ్యం చేస్తే ఏం లభిస్తుందో, పాపం చేస్తే ఏం లభిస్తుందో ఆ రిజల్ట్స్ని రివర్స్ చేస్తాను. అంటే ఇప్పుడు పుణ్యం చేసే వ్యక్తికి ఏదైనా మంచి జరుగుతుంది, నెక్స్ట్ పాపం చేసే వ్యక్తికి ఏదో శిక్ష లభిస్తుంది. సో ఇప్పుడు రివర్స్ అనమాట. అంటే పుణ్యం చేస్తే మీకు దండన లభిస్తుంది, పాపం చేస్తే మీకు ఏదో మంచి జరుగుతుంది అనమాట, లాభం కలుగుతుంది. ఆ విధంగా రివర్స్ చేస్తాను రిజల్ట్స్. అంతేకాకుండా ఈ యొక్క సృష్టిలో ఏ అయితే నియమాలు ఉన్నాయో, ఏ అయితే ప్రాక్టీసెస్ ఉన్నాయో అన్నిటినీ రివర్స్ చేసేస్తాను. ఈ ధ్రువలోక ఏదైతే ఉందో, ఎప్పుడైతే సృష్టి సంహారం జరిగినప్పుడు, ఈ విశ్వం సంహారం జరిగినప్పుడు ధ్రువలోకం ఏం జరగదు, ధ్రువలోకం అలాగే ఉంటుంది. కానీ ఇప్పుడు నేను ఎలా చేస్తానంటే ధ్రువలోకం కూడా నశించిపోయే విధంగా చేస్తాను. సో ఈ విధంగా నేను వాట్ ఈస్ దేర్ఫోర్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇట్, ఐ షల్ ప్రిఫర్ టు రిమైన్ ఇన్ ద పోస్ట్ ఆఫ్ బ్రహ్మ. కాబట్టి నేను ఈ విధంగా బ్రహ్మ పదవిని సంపాదించుకొని ఇవన్నీ చేస్తాను, లేకపోతే ఇంకేం లాభం బ్రహ్మ పదవి ఉంది. సో ఈ విధంగా మాట్లాడుతున్నాను అనమాట. హిరణ్యకశిపుడు యొక్క ఉద్దేశం ఇది. అంటే మీ యొక్క పదవిని తీసుకొని ఈ యొక్క సృష్టిని అంతా కూడా చిన్న భిన్నం చేసేయాలనుకుంటున్నాడు, ఇది ఆయన ఉద్దేశం. ఇది శుశ్రుమా నిర్బంధం తపః పరమమాస్థితః విదత్స్వానంతరం యుక్తాం స్వయం త్రిభువనేశ్వర. మేము ఇవన్నీ కూడా సరైన చోటు నుంచి, ప్రామాణికమైన చోటు నుంచే మేము విన్నాం. ఇవన్నీ కూడా మీ యొక్క పదవిని సంపాదించాలని హిరణ్యకశిపుడు ఇప్పుడు కఠోరమైన తపస్సు చేస్తున్నాడు. మీరు ముల్లోకాలకు స్వామి కాబట్టి మీరు దయచేసి ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే తగిన స్టెప్స్ తీసుకొని దీన్ని అరికట్టాలి. చూడండి, ఇక్కడ ప్రభుపాల్ గారు తాత్పర్యంలో రాస్తున్నారు, ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఒక దాస్ సేవకుడు ఎవరైతే ఉన్నాడో ఈజ్ ప్రొవైడెడ్ ఫర్ బై ద మాస్టర్ బట్ ఈజ్ ఆల్వేస్ ప్లానింగ్ టు క్యాప్చర్ ద మాస్టర్స్ ఫోర్స్. సో ఎవరికైనా సేవ చేస్తున్నారు అనుకోండి, ఎక్కడైనా మీరు జాబ్ చేస్తున్నారు, నౌకరీ చాకరీ అంటారు. నౌకర్ అంటే సేవ, చాకరీ అంటే చాకర్ అంటే సేవకుడు. ఈ సేవకుడు అనమాట. అంటే ఎవరైనా మీరు ఎక్కడైనా జాబ్ చేస్తుంటే ఆ వ్యక్తి ఏం ఆలోచిస్తాడు, అలా సరే ఈరోజు నేను ఈయన కింద జాబ్ చేస్తున్నాను, రేపు ఈయన పదవి నేను ఎలా కొట్టేయాలి, ఈ పదవికి నేను ఎప్పుడు చేరుకోగలను, ఆ ప్లానింగ్ చేస్తూ ఉంటాడు. ఇది భౌతిక ప్రపంచం, భౌతిక చేతన. ఇలాంటి మనము చరిత్రలో ఎన్నో ఘటనలు చూడొచ్చు. భారతదేశంలో ముఖ్యంగా మొహమ్మదియన్ వాళ్ళు ఎప్పుడైతే శాసించారో ఆ సమయంలో ఈ విధంగా ఆ మొహమ్మదియన్లు ఎవరైతే సేవ చేస్తున్నారో వాళ్ళ కింద రాజుల కింద వాళ్ళ యొక్క రాజుల యొక్క పదవుల్ని ఎలా ప్లాన్ చేసి దుబ్బేశారో ఆ విషయాలన్నీ కూడా మనకు తెలిసింది. ఇంకా మనం చైతన్య మహాప్రభు యొక్క చరిత్రలో కూడా ఒకటి చూస్తాము. ఒక పెద్ద జమీందారు, వన్ బిగ్ జమీందార్, ఆయన పేరు వచ్చేసి సుబుద్ధి రాయ్ అనమాట. ఆయన ఒక సేవకుడు ఉండేవాడు, మొహమ్మదియన్ అబ్బాయి. ఆ సేవకుడు ఆయనకు సేవ చేసేవాడు. ఆ సేవకుడు అయినా కానీ ఆ అబ్బాయిని ఎంతో చక్కగా చూసుకునేవాడు, తన సొంత పిల్లవాడిలా, సొంత కొడుకులాగా చూసుకున్నాడు అనమాట సుబుద్ధి రాయ్. ఎప్పుడైనా ఈ అబ్బాయి ఏమైనా దొంగతనం చేస్తే ఆ సమయంలో ఈ సుబుద్ధి రాయ్ కొంచెం ఆయనకి దండన విధించడానికి ఒక కర్ర తీసుకుని కొట్టేవాడు అనమాట. దొంగతనం చేసినప్పుడు మందలించేవాడు బేసికల్లీ. సో అందుకని ఆ కర్ర కొట్టడం ద్వారా కర్ర యొక్క మార్క్ ఆయన యొక్క వీపు మీద పడిందనమాట. ఆ అబ్బాయి యొక్క వీపు మీద ఆ కర్రతో కొట్టిన చిహ్నం, ఆ యొక్క మార్కు పడిందనమాట, మచ్చ. తర్వాత ఆ అబ్బాయి ఎలాగో తప్పుదారిలో, వంకరదారిలో రాజు అయిపోయాడు అనమాట. హుసేన్ షా, నవాబ్ ఆఫ్ బెంగాల్, నవాబ్ హుసేన్ షా అయిపోయాడు తర్వాత. అలా నవాబ్ హుసేన్ షా అయిపోయిన తర్వాత ఒకరోజు ఈ నవాబు యొక్క భార్య ఆయన అడిగింది, ఈ వెనకాల వీపు మీద మచ్చ ఏంటి ఇది అని అడిగితే అప్పుడు నవాబ్ చెప్పాడన్నమాట, చిన్నతనంలో ఉన్నప్పుడు, నేను పిల్లవాడిలో ఉన్నప్పుడు నేను సుబుద్ధి రాయ్ యొక్క సేవకుడిగా పనిచేసేవాడిని. ఆ టైంలో ఆయన నేను చేసిన తప్పుడు కార్యాలకి నాకు దండనగా ఇలా కర్రతో కొట్టాడు, అందుకే మచ్చైందని. ఇది వినేసి ఆ యొక్క నవాబు యొక్క భార్యకి ఎంతో కోపం వచ్చేసింది. కోపం వచ్చేసి ఎలాగైనా సరే ఆ సుబుద్రాన్ని చంపేసేయి అనేసి ఆదేశించింది అనమాట తన భర్తని.
సో నవాబ్ హుసేన్ షా ఆయన ఎంతో కృతజ్ఞుడు అనమాట సుబుద్ధిరాయ్ పట్ల. కాబట్టి ఆయన్ని నేను చంపలేను అని అన్నాడు. అప్పుడు మరి ఆయన భార్య అన్నది, సరే నువ్వు చంపలేకపోతే కనీసం ఈ సుబుద్ధిరాయ్ని మొహమ్మదీనిగా మార్చేసేయి, మత పరివర్తన చేసేయి అంటే దానికి అంగీకరించాడనమాట నవాబు. అంగీకరించి కొన్ని ఆయన నీళ్లు, ఆయన ఒక కలశంలో, ఆయన ఒక పాట్లో ఉన్న కొన్ని నీళ్ళని తీసుకొని సుబుద్ధిరాయ్ యొక్క మీద చల్లేశాడు. చల్లేయడం ద్వారా చల్లేసి చెప్పేశాడు, ఇప్పటి నుంచి సుబుద్ధిరాయ్ మొహమ్మదీన్ అయిపోయాడు అని చెప్పేశాడు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే నవాబు ఒక ఆర్డినరీ సర్వెంట్ అనమాట, సేవకుడు సుబుద్ధిరాయ్కి. కానీ ఏదో విధంగా తప్పుదారిలో నవాబ్ ఆఫ్ బెంగాల్ అయిపోయాడు. ఇదే భౌతిక ప్రపంచం అంటే. ఎలాగైనా ప్రతి ఒక్కడు ఏదో ఒక దారిలో, తప్పుడు దారిలో, వంకర దారిలో ఏదో విధంగా పదవి దక్కించుకోవాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటాడు అనమాట. ఈ విధంగా ప్రతి ఒక్కడు కూడా అన్నిటినీ నేనే నియంత్రించాలని కొనుక్కుంటారు. కానీ తన ఇంద్రియాలని, మనస్సుని నియంత్రించుకోవడంలో విఫలమైపోతారు. వాళ్ళు ఫైనల్గా ఎవ్వరికి సేవ చేయాలనుకోరు, అందరి పైన వెళ్ళాలనుకుంటారు. కానీ వాళ్ళు వాళ్ళ ఇంద్రియాలకి దాసులుగా మారిపోతారు. ఈ విధంగా ఒక బద్ధ జీవాత్మ ఇంద్రియాలకి దాసుడుగా అయిపోయి ఈ యొక్క మొత్తం ప్రపంచానికే స్వామి అయిపోవాలని కోరుకుంటారు. అది బద్ధ జీవాత్మ యొక్క పరిస్థితి. హిరణ్యకశిపు కూడా దీనికి ఒక మంచి ఉదాహరణ ఈరోజు మనం చూస్తున్నాము. బ్రహ్మదేవుడికి తపస్సు చేసుకుంటూ బ్రహ్మదేవుడు పదవినే కొట్టాలని ప్లాన్లో ఉన్నామన్నమాట. తవాసనం ద్విజగవాం పారమేశ్యం జగత్పతే భవాయ శ్రేయసే భూత్యై క్షేమాయ విజయాయ చ. సో నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఓ బ్రహ్మదేవుడా, మీ యొక్క స్థానము ఈ యొక్క విశ్వంలో మీ అందరికీ మంగళదాయకం, ముఖ్యంగా ఆవులకి, బ్రాహ్మణులకి. ఈ బ్రాహ్మణుల యొక్క సంస్కృతి, ఆవుల్ని రక్షించడం, ఇవన్నీ కూడా బాగా జరుగుతున్నాయి మీ యొక్క ఉండడం ద్వారా, ఈ పదవిలో ఉండడం ద్వారా. తద్వారా అందరికీ అన్ని రకాల భౌతిక సుఖము, ఐశ్వర్యము, భాగ్యము అన్నీ జరుగుతున్నాయి, అన్నీ బాగా వృద్ధి చెందుతున్నాయి. కానీ దురదృష్టవశాత్తు ఒకవేళ హిరణ్యకశిపుడు మీ యొక్క పదవిలో కూర్చుంటే ఇదంతా కూడా నాశనం అయిపోతుంది. అంటే బ్రాహ్మణుల యొక్క సంస్కృతి, ఆవుల్ని సంరక్షించడం, సమృద్ధి, ఐశ్వర్యం అంతా కూడా నశించిపోతుంది. సో మీరు అర్థం చేసుకోవచ్చు, బ్రహ్మ యొక్క పదవి కూడా పర్మనెంట్ కాదండి. బ్రహ్మ పదవిని కూడా ఎవరైనా ఈ భౌతిక ప్రపంచంలో పొందాలనుకొని ప్రయత్నించవచ్చు, దానికి కూడా ఎసరు పెట్టవచ్చు. సో అందుకనే ఈ భౌతిక ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు. సో ఈ యొక్క శ్లోకంలో చెప్పారు భూత్యై అని అన్నారు, అంటే ఫర్ ఇంక్రీజింగ్ ఆపులెన్స్, అంటే ఐశ్వర్యాన్ని పెంచడానికి. భూతి అండ్ ద వర్డ్ శ్రేయసే అంటే అల్టిమేట్లీ రిటర్నింగ్ హోమ్ బ్యాక్ టు గాడ్, భగవద్ధామానికి తిరిగి వెళ్ళడం. ఇక్కడ రూపాల ద్వారా రాస్తున్నారు, మనం ఆధ్యాత్మిక ప్రగతి సాధించడానికి ఇన్ స్పిరిచువల్ అడ్వాన్స్మెంట్ వన్స్ మెటీరియల్ పొజిషన్, భౌతిక పదవి, స్థానము, ఇలా మనము ఆధ్యాత్మిక పద్ధతిలో ఆధ్యాత్మికంగా మనం ఎదిగిపోతున్నప్పుడు దాంతో పాటు భౌతికంగా కూడా మనము లాభాన్ని పొందుతాం దాంతో పాటే. సో ఈ విధంగా భౌతిక లాభాలు పొందుతూ ఉంటాం, కానీ మనం ఆధ్యాత్మిక అంటే స్పిరిచువల్ అడ్వాన్స్మెంట్తో పాటు మెటీరియల్ అడ్వాన్స్మెంట్ కూడా నడుస్తుంది ప్యారలల్గా. అలాగే మనం భగవద్ధామానికి కూడా తిరిగి వెళ్ళిపోతాం. So if one is situated in an opulent position in spiritual advancement, his opulence never decreases. మనం ఎప్పుడు ఇలా తప్పుగా ఆలోచించకూడదు. కొంతమంది అనుకుంటారు, రేపు భక్తి చేసుకుంటే ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్తే మన ఐశ్వర్యం అంతా వెళ్ళిపోతుంది. అయ్యో కాదు, ఇక్కడ చెప్పింది అదే. దేవతలు ఏమంటున్నారు బ్రహ్మదేవుడికి, మీరు ఉన్నారు ఈ పదవిలో కనుకనే బ్రాహ్మణుల యొక్క సంస్కృతి,
బ్రాహ్మణులు సంరక్షణ జరుగుతుంది, ఆవులు సంరక్షించబడుతున్నాయి. ఇలా బ్రాహ్మణులు ఆవులు సంరక్షించబడుతున్నాయి కారణంగా ఈ బ్రాహ్మణులు అన్ని కార్యాలు సరిగ్గా చేస్తున్నారు కనుక, బ్రాహ్మణుల కర్తవ్యాలు అంటే వాళ్ళ సంస్కృతి ఉంది కనుక, అందుకనే అన్ని భౌతికంగా కూడా వృద్ధి చెందుతున్నాయి. అన్ని రకాల ఐశ్వర్యాలు, అన్ని రకాల భాగ్యాలు అన్నీ కూడా బాగా డెవలప్ అవుతున్నాయి. భౌతిక సుఖం కూడా లభిస్తుంది జనాలకి. సో అందుకనే ఇవి ఎప్పుడు తగ్గిపోవు. మనం ఎప్పుడు అనుకోకూడదు, అరే మనం భక్తి చేసుకుంటే మన భౌతికంగా మనమంతా కోల్పోతాం అనేది భ్రమ. అలాంటి భ్రమలు పెట్టుకోకూడదు. సో మనము స్పిరిచువల్ మీద ఫోకస్ ఉంటే, లైక్ సుధామ ఆయన దగ్గర ఏం లేదు, ఆయన పేదవాడు. అవునా? సుధామ పేదవాడు, కృష్ణుడి యొక్క మిత్రుడు. ఆయన దగ్గరికి వెళ్తాడు చూడ్డానికి, ఆయన కలవడానికి. వాళ్ళ భార్య అంటుంది ఏదో ఒకటి అడుక్కొని తీసుకుంటా, మన దగ్గర ఏం లేదని. ఆయన ఏం అడగడు, ఎందుకంటే ఆయనకు ఫోకస్ లేదు. ఫోకస్ ఏంది ఆయనకి? నేను కృష్ణుడిని కలవాలి, ఆ కృష్ణుడిని చూడాలి, కృష్ణుడిని తలుచుకుంటూ అది భక్తి. కృష్ణుడికి అలా కృష్ణుడితో సాంగత్యం పొందాలి, అదే ఉద్దేశంతో వెళ్ళాడు. కృష్ణుడు సాంగత్యం పొందాడు. తర్వాత ఏమీ అడగలేదు కృష్ణుడిని, అలాగే తిరిగి వచ్చేసాడు. సో ఆయన కృష్ణుడి చింతనలో ఉన్నాడు. కృష్ణుడి చింతనలో ఉండడమే మనం కృష్ణుడి చింతనలో పడిపోతున్నాం. ఎలా చింతించు ఉన్నాడంటే, రిటర్న్లో వచ్చేటప్పుడు కృష్ణుడి గురించి ఆలోచిస్తూ ఆయనకు తెలియకుండానే వాళ్ళ ఇంటి దగ్గర చేరుకున్నాడు, ఎంతో దూరం కాళ్ళతో ప్రయాణం చేసుకుంటూ. సో అలా కృష్ణుడి చింతనలో నిమగ్నం అయిపోవడమే మన యొక్క జీవిత ఉద్దేశం. సో అలా ఆధ్యాత్మిక మార్గంలో మనం ముందుకెళ్ళిపోవడం అంటే అది. ఆధ్యాత్మిక మార్గంలో మనం ముందుకెళ్తున్నామంటే కృష్ణుడి గురించి మనం ఎప్పుడు చింతిస్తున్నాం ఎక్కువ సమయం. అలా ఆయన ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళిపోతున్నాడు అంతే. కానీ ఆయన ఏం అడగకున్నా కానీ కృష్ణుడు ఆయనకి ఎంతో ఐశ్వర్యాన్ని ఇచ్చాడు. పెద్ద బంగ్లా, అన్ని రకాల మంచి మంచి వస్తువులు, ఆభరణాలు, ఆభూషణాలు, బంగారం, అన్ని ఐశ్వర్యాలు ఇచ్చేశారు. ఆయనే చేరుకొని వాళ్ళ ఇంటిని గుర్తుపట్టలేకపోయాడు, వాళ్ళ ఇల్లుని గుర్తుపట్టలేకపోయాడు, వాళ్ళ భార్య పిల్లల్ని గుర్తుపట్టలేకపోయాడు. అంత ఐశ్వర్యం ఆయనకు లభించింది. కానీ ఏం చేశాడు? దాంతో భోగించలేదు. అదంతా భగవంతుడు ఇచ్చాడు అనేసి అంతా కూడా భగవంతుడు సేవకు వినియోగించాడు. వేరే వాళ్ళకి దానం చేశాడు, అవసరమైన వాళ్ళకి, సరైన వాళ్ళకి. ఈ విధంగా ఆయన భక్తి చేసుకుంటాడు అంతే. కానీ దాంతోపాటు ఆయనకి ఎన్నో ఐశ్వర్యాలు కూడా కలిగాయి. కానీ వాటి పట్ల అతను ఆసక్తుడు ఇవ్వలేదు. భక్తి మార్గంలో ఇంకా ముందుకు వెళ్ళిపోయి భగవద్ధామని తిరిగి వెళ్ళిపోయాడు. అలా అంబరీష్ మహారాజు ఉన్నాడు, ఆయన మొత్తం విశ్వానికే రాజు. ఆయన దగ్గర ఎంతో ఐశ్వర్యం ఉంది, అవునా? సో దాంతోపాటు ఆయన భక్తి కూడా చేసుకుంటున్నాడు. మొత్తం విశ్వాన్ని శాసించాడు, సరిగ్గా పరిపాలించాడు, మంచి రాజుగా గుర్తింపు పొందాడు. సో పాయింట్ ఏంటంటే, ఇలా స్పిరిచువల్, దేర్ఫోర్ సచ్ ఎ స్పిరిచువల్ బెనెడిక్షన్ ఈస్ కాల్డ్ భూతి ఆర్ విభూతి. దీన్నే భూతి లేకపోతే విభూతి అంటారు. సో భగవద్గీతలో కృష్ణుడు అంటాడు, యద్యద్విభూతి మత్సత్వం మమ తేజోంశ సంభవం. ఒకవేళ ఒక వ్యక్తి, ఒక భక్తుడు ఆధ్యాత్మిక చేతనలో వృద్ధి చెందితే, అండ్ thus becomes materially opulent also. ఒకవేళ వ్యక్తి భక్తిలో కూడా ముందుకెళ్తున్నాడు. ఒక్కొక్కసారి మీరు చూస్తారు, కొంతమంది భక్తులు భక్తి బాగా చేసుకుంటున్నారు, వాళ్ళకి ఎంతో భౌతిక లాభాలు కూడా లభిస్తున్నాయి. వాళ్ళ బిజినెస్ సక్సెస్ఫుల్గా జరుగుతుంది, లేకపోతే వాళ్ళకి ఎంతో ఐశ్వర్యాలు లభించాయి. ఇలా అన్ని లాభాలు, భౌతిక లాభాలు కూడా లభిస్తున్నాయి వాళ్ళకి. సో అప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇది భగవంతుడి యొక్క స్పెషల్ గిఫ్ట్ వాళ్ళకి. ఇక్కడ రాశారు ప్రభుపాద, హిస్ పొజిషన్ ఇస్ అ స్పెషల్ గిఫ్ట్ ఫ్రమ్ ద లార్డ్. సచ్ opulence is never to be criticized material. అలా ఎవరైనా భక్తి చేసుకుంటూ ఉంటే కూడా ఐశ్వర్యం, పదవి ఏదైనా కలిగితే అది మనం ఎప్పుడు కూడా అయ్యో ఇదంతా భౌతికం లేకపోతే ఇదంతా కూడా భక్తికి మంచిది కాదు అని అనుకోకూడదు. మనం దాన్ని ఆశించి చేయట్లేదు భక్తి, మనం భక్తి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. సో మనకు పదవి రావచ్చు, ఐశ్వర్యాలు రావచ్చు, సంపద రావచ్చు, భౌతిక ఏవైనా లాభాలు రావచ్చు, పేరు ప్రతిష్టలు రావచ్చు. సో వాటి పట్ల మనం ఆసక్తులం కాకూడదు. వాటన్నిటి కూడా కృష్ణుడి సేవలో వినియోగించాలి. మన సేవ, కృష్ణుడి సేవ, కృష్ణుడి భక్తి మనం ముందు పెట్టుకొని అదే ధ్యానంలో ముందుకు వెళ్ళాలి. సో అట్ ప్రజెంట్, ఎస్పెషల్లీ ఆన్ దిస్ ప్లానెట్, ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ లార్డ్ బ్రహ్మ హస్ డిక్రీస్డ్ కన్సిడరబుల్లీ. అంటే ప్రజెంట్, సో ఇప్పుడు ప్రస్తుత సమయంలో, కలియుగంలో మనం చూడొచ్చు, ఇలా హిరణ్యకశిపుడు, రాక్షసులు వంటి యొక్క ప్రతినిధులు చాలా పెరిగిపోయారు. ఈ బ్రహ్మదేవుడి యొక్క ప్రభావం ఇక్కడ తగ్గిపోయినట్టు కనిపిస్తుంది. అందుకనే మనం చూడొచ్చు, బ్రాహ్మణులకి, ఆవులకి సంరక్షణ లేదు.
అవునా? బ్రాహ్మణులు అంటే బ్రాహ్మణ కల్చర్, బ్రాహ్మణికల్ కల్చర్ అంటే ఇప్పుడు బ్రాహ్మణులు వారి యొక్క సంస్కృతిని ఆచరించట్లేదు. దానికి ఎవరు దాన్ని రాజులు దాన్ని ప్రోత్సహించాలి కానీ వాళ్ళు అది చేయట్లేదు. ఇంకా ఆవుల్ని సంరక్షించట్లేదు. కసాయిఖానాలో రోజు వేల ఆవుల్ని చంపేస్తున్నారు. సో ఇప్పుడు మనం చూడొచ్చు ఈ బ్రాహ్మణుల యొక్క సంస్కృతి ఇంకా ఆవులు చనిపోతున్నాయి, చంపబడుతున్నాయి. సో బేసికల్లీ వీళ్ళు సంస్కృతిని ఇంకా ఆవుల్ని రెండింటిని చంపేస్తున్నారు. ఇప్పుడున్న నేతలు, నాయకులు లేకపోతే వ్యక్తులు ఎవరైతే హిరణ్యకశిపు లాంటి రాక్షసుల యొక్క ప్రతినిధులు అన్నమాట వీళ్ళందరూ. సో ఎందుకంటే ఇవి చాలా అవసరం. బ్రాహ్మణ సంస్కృతి ఇంకా ఆవులు సంరక్షించడం అనేది చాలా అవసరం. ఒకవేళ మీరు మంచి ఐశ్వర్యం కావాలనుకున్న, భౌతిక సమృద్ధి కావాలనుకున్నా ఇవి అవసరం. బ్రాహ్మణుల్ని చంపేసి అంటే బ్రాహ్మణుల సంస్కృతిని చంపేసి అంటే వైదిక సంస్కృతిని చంపేసి అలాగే ఆవుల్ని చంపేస్తే ఏ రోజు కూడా భౌతికంగా కూడా ఎవ్వరు కూడా ఆనందంగా ఉండలేరు. అందుకనే ఇప్పుడున్న సమాజం చాలా భయంకరమైన పరిస్థితిలో ఉంది. ఎందుకంటే రాక్షసులు, అసురులు దీన్ని పరిపాలిస్తున్నారు అని ప్రభుపాల్ గారు రాశారు. ప్రూఫ్ ఏంటి? ప్రూఫ్ అంటే ఇంకా కసాయిఖానాలు ఉన్నాయి కదా. ఒక లెక్చర్లో రీసెంట్గా ప్రభుపాల్ వారు నేను విన్నాను, భాగవతం క్లాసులో చెప్తారు. భాగవతం క్లాసులో ఒక రాజు అన్నగా ఆయన కర్తవ్యం ఏంటంటే ఆవుల్ని రక్షించాలి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? కసాయిఖానాలు ఓపెన్ చేస్తున్నారు, వేల ఆవుల్ని ప్రతిరోజు చంపేస్తున్నారు. సో నిజంగా అసలు రాజు అంటే కసాయిఖానాలు అన్నింటినీ బంద్ చేసేయాలి ముందు ఫస్ట్. అప్పుడు అతను అసలైన రాజు. లేకపోతే వీటిని ఎంకరేజ్ చేస్తున్నారంటే వాళ్ళు అసలైన నాయకులు కాదు, వాళ్ళందరూ అసురుల యొక్క ప్రతినిధులు అనే విషయం మనం అర్థం చేసుకోవచ్చు. ఇతి విజ్ఞాపితో దేవైర్ భగవానాత్మభుర్నృప పరితో భృగు దక్షాద్యైర్ యయౌ దైత్యే వరాశ్రమం. ఓ రాజా, ఈ విధంగా దేవతలు ఆయనకు చెప్పడం కారణంగా ఈ బ్రహ్మదేవుడు, భృగు, దక్ష ఇంకా మిగతా ఇత్యాది ఋషిమునులతో సహా బయలుదేరారంట అక్కడి నుంచి. హిరణ్యకశిపుడు ఎక్కడ తపస్సు చేస్తున్నాడో తెలుసుకుని ఆ చోటుకి బయలుదేరాలంట. తర్వాత ఏం జరిగింది? నదర్శ ప్రతిచ్ఛన్నం వాల్మీకా తృణ కీచకై పిప్పీలికాభిర్ అచీర్ణం మేధస్త్వన్మాంస శోణితం తపంతం తపస్సా లోకాన్ యతారాపిహితం రవిం విలక్ష్య విస్మిత ప్రాహ అసంస్తం హంసవాహన. బ్రహ్మదేవుడు ఈ యొక్క హంసవాహనాన్ని ఎక్కి బయలుదేరాడు అనమాట. ఫస్ట్ ఆయన కనిపించలేదు. ఎక్కడున్నాడు బాబు హిరణ్యకశిపు? కనిపించట్లేదు. ఎందుకంటే ఆయన శరీరం అంతా కూడా వాల్మీకి అంటే మొత్తం ఆ యొక్క చీమల యొక్క వాళ్ళు పుట్ట తయారు చేస్తారు కదా, చీమల పుట్ట తయారు చేస్తారు ఆయన శరీరం పైన. ఇంకా అక్కడ అంతా చీమ పుట్ట, గడ్డి, బ్యాంబూ ఇవన్నీ కూడా పెరిగిపోయాయి అంతా. కాబట్టి అక్కడ హిరణ్యకశిపుడు ఎంతో కాలం నుంచి తపస్సు చేస్తున్న కారణంగా అక్కడున్న చీమలు, పురుగులు అవన్నీ కూడా ఆయన యొక్క మాంసాన్ని, చర్మాన్ని, రక్తాన్ని అంతా తాగేసాయి, తినేసాయి. అప్పుడు బ్రహ్మదేవుడు అందుకే ఆయన నువ్వు గుర్తుపట్టడానికి ఎక్కడున్నాడో కనిపించడానికి కష్టం అయిపోయింది ఆయనకి. ఫైనల్గా ఎక్కడున్నాడో కనిపించేశాడు అనమాట. ఎలా అంటే ఇక సూర్యుడు మబ్బుల ద్వారా కప్పిపోతే మనకు సూర్యుడు కనిపించకపోతాడు కదా, అలా వీటన్నిటి ద్వారా కప్పి ఉన్నాడు అనమాట హిరణ్యకశిపుడు. ఈ విధంగా ఆయన యొక్క తపస్సు ద్వారా మొత్తం విశ్వాన్నే వేడెక్కిచ్చేశాడు. ఈ విధంగా ఆయన అద్భుతాన్ని చూసి బ్రహ్మదేవుడు నవ్వుతూ ఈ విధంగా మాట్లాడారు ఆయనతో, హిరణ్యకశిపుడితో. సో ఈ విధంగా హిరణ్యకశిపుడు 100 దివ్య సంవత్సరాలు, 100 దేవతా సంవత్సరాలు ఆయన తపస్సు చేశాడు. ఒక్క దేవతా సంవత్సరం అంటే చూడండి, ఒక్క దేవత రోజు పొద్దున్న నుంచి సాయంత్రం 12 గంటలు మనకు 6 నెలలు అంటే ఒక 24 అవర్స్. ఒక దేవత యొక్క 24 అవర్స్ అంటే మనకు ఒక సంవత్సరం. అటువంటిది 100 దేవతా సంవత్సరాలు ఆయన తపస్సు చేశాడంట హిరణ్యకశిపుడు. సో ఇలా ఎంతో చాలా కాలం వరకు తపస్సు చేశాడు. ఎంత తపస్సు చేసినా ఆయన్ని మహాముని, ఋషి అని సంబోధించలేదు. ఆయన ఏమన్నారు? దైత్య,
రాక్షస అని అన్నారు. ఎందుకు? మనం చూస్తాం ఇప్పుడు మామూలుగా ఎంత కఠోరమైన తపస్సు చేశాడంటే హిరణ్యకశిపుడు, పెద్ద పెద్ద ఋషులు మునులు కూడా అంత గొప్ప తపస్సు చేయలేదు. అది బ్రహ్మదేవుడే స్వయంగా చెప్తాడు ఇప్పుడు. మరి అటువంటి ఈ యొక్క కఠోరమైన తపస్సు చేసినా కానీ ఈయనని మరి రాక్షస దైత్యాన్ని ఎందుకు అన్నారు అంటే, ఈయన ఇంత తపస్సు చేసినా కానీ ఎవరి కోసం, ఎందుకోసం తపస్సు చేశాడు? ఆయన సొంత స్వార్థం, ఇంద్రియ తృప్తి కోసమే తపస్సు చేశాడు. అదే తన కొడుకు ప్రహ్లాద్ మహారాజును చూస్తే అతను 5 ఏళ్ల బాలకుడిగా ఉన్నప్పుడే ఏం చేసేవాడు? ఆయన భక్తి చేసేవాడు. నారదుని ఎలా చెప్తాడో, ఏ ఆదేశాలు ఇచ్చాడో ఆ ఆదేశాల అనుసారంగా ప్రహ్లాదుడు భక్తి చేసుకున్నాడు భగవంతుడు విష్ణువుకి. కాబట్టి భగవంతుడు విష్ణువుకి ప్రహ్లాదుడు ఎంతో ప్రియమైన వాడైపోయాడు. అవునా? ఎంత ప్రియమైన వాడైపోయాడంటే ప్రహ్లాదుడిని రక్షించడానికి భగవంతుడు స్వయంగా అవతారం తీసుకున్నాడు. కానీ హిరణ్యకశిపుడు ఎంత తపస్సులు చేసి ఎన్నో వరాలు పొందుతాడు, అయినా కానీ భగవంతుడి చేతిలో చనిపోయాడు. ఇది భక్తి మరియు వేరే తపస్సు రకరకాల మార్గాలకి తేడా. చూడండి, భక్తి ఎంత సింపుల్. ప్రహ్లాదుడు ఎంత ఈజీగా భక్తి చేసుకొని భగవంతుడికి ప్రియుడైపోయాడు, భగవద్ధామం తిరిగి వెళ్ళిపోయాడు. హిరణ్యకశిపుడు ఎంతో 100 దేవతా సంవత్సరాలతో కఠోరమైన తపస్సు చేసినా కానీ ఫైనల్గా చచ్చిపోయాడు. అవును. అందుకనే ఇలా ఒకరు తన ఇంద్రియ తృప్తి కోసం ఎంత కఠోర తపస్సు చేసినా కానీ అది లోకానికి ఏ మంగళం కలిగించదనమాట. మంగళదాయకం కాదు లోకానికి, ప్రపంచానికి. కానీ ఒక భక్తుడు కొంచెం భక్తి చేసుకున్నా సరే అది ఆయన మొత్తం లోకానందరికీ కూడా ప్రియుడైపోతాడు, ఫ్రెండ్, బంధువు అయిపోతాడు. సుహృదం సర్వభూతానాం. అవునా? సో ఇది డిఫరెన్స్ అనమాట. ఈ అసురుడు అందరికీ భయాన్ని సృష్టిస్తాడు, అందరికీ విపత్తుని కలిగిస్తున్నాడు. అదే భక్తుడు అందరికీ మేలు చేస్తాడు. ఎందుకంటే భగవంతుడు సుహృదం, సర్వభూతానం, అందరికీ మేలు చేసేది భగవంతుడు. కాబట్టి అలాగే భక్తుడు కూడా భగవంతుడిని ఆరాధించి భగవంతుడి యొక్క లక్షణాలని, గుణాలని ఆయన కూడా పొందుతాడు ఆయనలో. కాబట్టి ఆయన కూడా అందరికీ మేలు చేయాలనుకుంటాడు. అలా దానికోసమే ఆయన ప్రయత్నం చేస్తాడు. అలా భక్తి యొక్క ప్రభావం అదనమాట. అందుకని హిరణ్యకశిపుడు ఇంత కఠోర తపస్సు చేసిన ఆయన్ని రాక్షస అని అన్నారు. ప్రహ్లాద మహారాజు ఆ రాక్షస తండ్రి అయిన హిరణ్యకశిపుడికి పుత్రుడిగా పుట్టినా కానీ ఆయన మహాభక్తుడు అయిపోయాడు, ఆ భగవంతుడి ద్వారా రక్షింపబడ్డాడు. అందుకనే భక్తిని అన్నారు, ఇదంతా భక్తి ద్వారా జరిగింది. భక్తి యొక్క ప్రభావం అనమాట, భక్తి యొక్క గొప్పతనం అనమాట. భక్తిని అందుకే అన్నారు సర్వోపాధి వినిర్ముక్తం. అవునా? సో ఈ విధంగా ఈ యొక్క భక్తి చేసుకోవడం ద్వారా మీరు అన్ని ఉపాధుల నుంచి ముక్తి పొందేస్తారు. ఇంకా అన్యాభిలాషిత శూన్యం. సో ఇది ద్వారా మీరు ఈ యొక్క విధిగా అన్యాభిలాషిత శూన్యం ద్వారా భక్తి చేసుకుంటే మీరు ఆ చిన్మయ ఆధ్యాత్మిక స్థానాన్ని పొందుతారు, ఎక్కడైతే మీకు ఎటువంటి అభిలాష, ఎటువంటి భౌతిక కోరికలు లేవన్నమాట. నెక్స్ట్ 17వ శ్లోకం. శ్రీ బ్రహ్మోవాచ ఉత్తిష్టోత్తిష్ట భద్రం తే తపస్సిద్ధోసి కశ్యప వరదోహం అనుప్రాప్తో వ్రియతాం ఇప్సితో వరహ. బ్రహ్మదేవుడు అంటాడు, ఓ కశ్యపుని పుత్ర, నువ్వు ఇంకా ఆ తపస్సు నుంచి మేలుకో. సో లేవు. సో ఈ తపస్సు నుంచి బయటికి రా, నీకంతా మంగళం కావుగాక, శుభమే కావుగాక. సో ఇప్పుడు నువ్వు నీ తపస్సులో పరిపూర్ణత చెందావు. సో అందుకనే నేను నీకు వరాన్ని ఇవ్వడానికి వచ్చాను. నువ్వు ఏం వరం కావాలో కోరుకో, నేను నీ యొక్క వరాన్ని పూర్తి చేయడానికి, నీ కోరికను పూర్తి చేయడానికి నేను ప్రయత్నిస్తాను. అద్రాక్షం మహం ఏతం తే హృత్సారం మహదద్భుతం దంశభక్షితా దేహస్య ప్రాణాహ్యస్తిషు సేరతే. నేను ఈ యొక్క దృఢమైన తపస్సును చూసి ఆశ్చర్యచకితుడైపోయాను. ఇలా ఈ యొక్క చీమలు, పురుగుల ద్వారా నీ మాంసము, చర్మము, రక్తం అంతా తాగేసి తినేసినా కానీ నువ్వు మాత్రం నీ ప్రాణవాయువును అలాగే నీ బొక్కలలో, నీ ఎముకల్లో పెట్టుకొని నువ్వు ఈ తపస్సు చేసావే, ఇది అద్భుతం. సో ఆయన తపస్సును మెచ్చుకుంటున్నారనమాట బ్రహ్మదేవుడు. సో అంటే దీని ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు, ఒక ఆత్మ ఎముకల్లో కూడా నివసించి ప్రాణంతో ఉండొచ్చు అనమాట. యోగులు, పెద్ద పెద్ద యోగులు అందుకే సమాధుల్లో కూడా
ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఇంకా ఆత్మను ఆ శరీరంలో మొత్తం సమాధిలో ఉన్నప్పుడు మొత్తం స్కిన్ అంటే చర్మము, మాంసము, రక్తం అంతా నశించిపోయినా కానీ ఒక ఎముకలు ఉంటే చాలు. ఆ ఎముకల్లోనే వాళ్ళ యొక్క ప్రాణాన్ని, ఆత్మను ఉంచుకొని వాళ్ళు బతకగలరు సమాధుల్లో. సో ఇలాంటి సమాధి వ్యవస్థలో ఉండొచ్చనమాట. రీసెంట్‌గా ఆర్కియాలజిస్ట్ వాళ్ళు కనుక్కున్నారు. జీసస్ క్రైస్ట్ ఆయన్ని సమాధి చేసిన తర్వాత, దాని తర్వాత మళ్ళీ ఆయన బయటకొచ్చి సమాధి నుంచి కాశ్మీర్‌కి వెళ్ళాడంట. సో ఇలా ఎంతోమంది యోగులు అలా సమాధి చేసిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు ప్రాణాలతో బయటకొచ్చి మళ్ళీ కొన్ని గంటల తర్వాత మళ్ళీ నార్మల్ జీవితాన్ని కూడా జీవించారు. సో అందుకనే ఈ విధంగా ఒక యోగి తన ప్రాణాన్ని ఇలా ఎన్నో రోజుల వరకు, ఎన్నో సంవత్సరాల వరకు ఇలా ఓన్లీ ఎముకల్లోనే ఉంచి కూడా ప్రాణంతో ఉండగలడు. సో ఈ విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. 19వ శ్లోకం. నైతత్ పూర్వర్షయశ్చక్రుర్ న కర్ష్యతి చాపరే నిరంభుర్ధారయేత్ ప్రాణాన్ కో వై దివ్య సమాశతం. ఎంతో మహా సాధువులు, భృగుముని వంటి వారు కూడా ఇటువంటి కఠోర తపస్సులు ఎప్పుడు చేయలేదు. ఎవరు భవిష్యత్తులో కూడా ఇంత కఠోర తపస్సు చేయలేరు. ఈ ముల్లోకాల్లో ఈ విధంగా నీరు కూడా తాగకుండా 100 దేవతా సంవత్సరాలు ఎవరు ఉండగలరు అనేసి బ్రహ్మదేవుడు అంటున్నాడు. అంటే చాలా కఠోరమైన తపస్సు చేశాడనమాట హిరణ్యకశిపుడు. నీరు కూడా తాగలేదు, చుక్క నీళ్ళు కూడా తాగకుండా 100 దేవతా సంవత్సరాలు తపస్సు చేశాడు. వ్యవసాయేన తేనేన దుష్కరేణ మనస్వినా తపోనిష్టేన భవతా జితోహం దితి నందన. ఓ దితి యొక్క పుత్ర, నువ్వు ఎంతో దృఢ సంకల్పంతో కఠోరమైన తపస్సు చేశావు. ఏదైతే సాధారణ వ్యక్తులకి సంభవం కాదో ఆ అసంభవమైన కఠోర తపస్సు నువ్వు చేశావు. అందుకనే నువ్వు నన్ను ప్రసన్నుని చేశావు. నీ యొక్క తపస్సు ద్వారా నేను ప్రసన్నునయ్యాను అని బ్రహ్మదేవుడు చెప్తున్నాడు. 21వ శ్లోకం. ఇప్పుడు తతస్థ ఆశిష సర్వా దదామ్యసుర పుంగవ మర్తస్య తేహ్యమర్తస్య దర్శనం నాపలం మమ. సో నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంటంటే మనుషులు మరియు అసురులు కూడా ఒకరు కొంత సమయం తర్వాత ఎప్పుడో అప్పుడు చావాల్సిందే. కానీ దేవతలు అలా చావరు. దేవతలు బ్రహ్మదేవుడితో పాటు ఎవరైతే నివసిస్తున్నారో సత్యలోకంలో, వాళ్ళందరూ అక్కడి నుంచి వైకుంఠ లోకానికి వెళ్తారనమాట ఈ మొత్తం సృష్టి అంతా సంహారం అయినప్పుడు. అందుకని హిరణ్యకశిపుడు ఎంతో కఠోర తపస్సు చేశారు. కానీ బ్రహ్మదేవుడు అనుకున్నాడు ఇతను ఒక రోజు చావాల్సిందే, ఇతను అమరత్వాన్ని అయితే పొందలేడు, దేవతల యొక్క స్థానాన్ని పొందలేడు. ఇంకా ఈ యొక్క తపస్సు ద్వారా ఎన్నో కఠోర తపస్సు చేసినా కానీ ఆయన మృత్యువు నుంచి మాత్రం సురక్షితం పొందలేడు, అంటే మృత్యువుని మాత్రం ఆయన జయించలేడు. ఇది బ్రహ్మదేవుడు చెప్పేశాడు ముందే. చూడండి, నువ్వు ఆల్దో యూఆర్ సబ్జెక్ట్ టు డెత్, నువ్వు చావుకు నువ్వు చావాల్సిందే. అయినా కానీ ఇప్పుడు నేను వచ్చాను కాబట్టి నీ యొక్క వేస్ట్ అవ్వదు, నేనేదో వరం ఇస్తాను, వరం పక్కా నీకు దొరుకుతుంది. సో నెక్స్ట్ నారదముని ఏం చెప్తాను చూద్దాం. శ్రీ నారద ఉవాచ ఇత్యుక్త్వాది భవో దేవో భక్షితాంగం పిపీలికైః కమండలు జలే నౌక్షద్ దివ్యే నమోగరాధస్. నారదుని అన్నాడు. ఈ విధంగా బ్రహ్మదేవుడు హిరణ్యకశిపుడితో వాక్యాలని ఈ బ్రహ్మదేవుడు ఎవరైతే ఆది పురుషుడో, మొత్తం ఈ యొక్క ఫస్ట్ పురుషుడో, ఈ యొక్క విశ్వంలో ఎంతో శక్తివంతమైన వాడు, ఆయన ఒక కమండలో నుంచి కొన్ని జలాల్ని తీసుకొని ఈ యొక్క హిరణ్యకశిపుడి పైన చల్లాడంట. చల్లగానే ఈ శరీరం అంతా నశించిపోయింది కదా, ఆ నశించిపోయిన శరీరం అంతా కూడా మళ్ళీ తిరిగి వచ్చేసిందంట. ఈ విధంగా హిరణ్యకశిపుడు తిరిగి ముందులాగా యవ్వన శరీరం లభించిందంట. ఇక దాని గురించి ఇచ్చారు. సతత్ కీచక వాల్మీకత్ సహ ఓజోబతాన్వితః సర్వావయ సంపన్నో వజ్ర సమ్మోహనో యువ
ఉత్తితస్తప్త హేమాభో విభావాసుర్ ఇవైభసో. ఈ విధంగా నీళ్లు చల్లగానే బ్రహ్మదేవుడు హిరణ్యకశిపుడు ఆ యొక్క తపస్సు నుంచి బయటకు వచ్చాడు. మొత్తం ముందున్నట్టుగా ఫుల్ శరీరం, మంచి స్ట్రెంగ్త్, మంచి బలమైన శరీరం. ఎంత బలమైన శరీరం లభించిందంటే వజ్ర ఆయుధం ప్రహారం చేసినా కానీ ఆ శరీరానికి ఏం కాదు, దాన్ని తట్టుకునే శక్తి, అటువంటి శక్తివంతమైన శరీరం. కాంతి, ఇవన్నీ అంటే ఒక కాంతి, ఎలాంటి కాంతి అంటే మోల్టెన్ గోల్డ్, సువర్ణ కాంతి, అటువంటి కాంతి లభించింది. సో ఒక యవ్వనత్వం కూడా లభించింది. అలా ఒక వుడ్ చెక్కలోంచి మంట ఎలా వస్తుందో అలా పుట్టలోంచి బయటకు వచ్చేసాడు అన్నమాట. ఇప్పుడు చీమల పుట్ట నుంచి బయటకు వచ్చేసాడు హిరణ్యకశిపుడు. స నిరీక్ష్యాంబరే దేవం హంసవాహం ఉపస్థితం ననామ శిరసా భూమౌ తద్దర్శన మహోత్సవ. ఈ విధంగా బ్రహ్మదేవుడిని చూసి ముందు హంసవాహనం పైన ఆకాశంలో హిరణ్యకశిపుడు ఎంతో ప్రసన్నుడై వెంటనే దండవత్ ప్రణామాలు చేసేసాడు అనమాట బ్రహ్మదేవుడికి. చూడండి, ఇక్కడ బేసికలీ ఇప్పుడు మనం చూస్తాము తర్వాత కూడా, హిరణ్యకశిపుడు ఇక్కడ బ్రహ్మదేవుడికి పూజించాడు. ఆయన్నే అందరికన్నా శక్తివంతమైన దేవుడిగా అనుకొని పూజించాడు, కానీ యాక్చువల్ అది కాదు. సో ఇలా దేవతల్ని పూజించడం అనేది సరైనది కాదు. ఎందుకంటే దేవతలందరూ కూడా భగవంతుడికి విభిన్న అంగాలు, చెట్టుకి విభిన్న భాగాలు ఎలాగాల. సో చెట్టు మూలంలో వేళ్ళల్లో ఎలా నీరు పోస్తే ఆ నీరు అన్ని చెట్టులో ఉన్న అన్ని భాగాలకు చేరుకుంటుందో, అలాగే మనం భగవంతుడికి సేవ చేసుకుంటే, భగవంతుడికి ప్రార్థన చేసుకుంటే, భగవంతుడిని సంతృష్టిపరిస్తే అన్ని దేవతలు అందరూ కూడా సంతృష్టి చెందుతారు. అవునా? సో ఇలా వీళ్ళందరూ కూడా ఎలాగైతే గవర్నమెంట్ అనేక రకమైన ఆఫీసర్లు ఉంటారో గవర్నమెంట్ సర్కార్లో పనిచేయడానికి, అలాగే ఈ దేవతలందరూ కూడా ఈ భగవంతుడు నెలకొల్పిన ఈ గవర్నమెంట్లో వీళ్ళందరూ కూడా రకరకాల బాధ్యతలను నిర్వహిస్తున్నారు అంతే. సో మనం అలా గవర్నమెంట్ నడిపించి ఆ భగవంతుడిని మనం సంతృష్టిపరిస్తే, ఆయనకు సేవ చేసుకుంటే, ఆయనకు ప్రార్థించుకుంటే సరిపోతుంది. ఒకవేళ మనకి ఏం కావాలనుకున్నా సరే. కానీ అసురులు ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళతో సమస్య ఏంటంటే వాళ్ళు భగవంతుడిని ఆరాధించారు, విష్ణువుని. వాళ్ళు దేవతలను ఆరాధిస్తారు. ఇంకా వాళ్ళు దేవతలకి ఇంకా భగవంతుడికి నా కనెక్షన్ వాళ్ళు గుర్తించరు. దేవతలే సర్వస్వం, లేకపోతే ఆ దేవతే అందరికన్నా పవర్ఫుల్ అనుకుంటాడు. ఇంకా వాళ్ళు విష్ణువుకి వ్యతిరేకమైన భావన ఉంటుంది వాళ్ళకి. సో ఆ విధంగా ఒక భక్తుడికి ఒక అసురుడికి చాలా తేడా ఉందన్నమాట. భక్తుడు తెలుసు విష్ణువు ఎవరు, భగవంతుడు అని. ఇంకా ఆయనకు తెలుసు అన్ని దేవతలకు కూడా ఆ విష్ణువు నుంచే శక్తి వస్తుంది, ఆ విష్ణువే నాకు కూడా శక్తిని ఇస్తున్నాడని. కానీ అసురులకు అలా ఆ విషయం అర్థం కాదు, ఆ విషయం తెలియదు అనమాట. అందుకే మనకి ఏం కావాలనుకున్నా కానీ భగవంతుడినే, విష్ణువునే ఆరాధించగల. కామ సర్వకామో వా మోక్ష కామా ఉదారది తీవ్రేణ భక్తి యోగేన ఏ చేత పురుషం పరం అనేసి మనకి భాగవతంలో చెప్పారనమాట. సో ఇలా చేస్తే అదేంటి, మనకి ఏం కావాలనుకున్నా మరి భగవంతుడిని ఎందుకు ఆరాధించుకోవాలి? దేవతల నుంచి కూడా నాకు లభిస్తుంది కదా అంటే, దేవతల నుంచి లభిస్తుంది. కానీ భగవంతుడిని మీరు కోరుకుంటే భగవంతుడితో మీ కనెక్షన్ అనేది డెవలప్ అవుతుంది అనమాట. ఆ కనెక్షన్, సంబంధం అనేది కుదురుతుంది, భగవంతుడితో సంబంధం అనేది ఏర్పడుతుంది. తద్వారా మనము ఇలా అభక్తులుగా, అసురులుగా మారకుండా ఉండే అవకాశం ఉందన్నమాట. అవునా? సో అందుకనే మధ్వాచార్యులు కూడా అంటారనమాట, బ్రహ్మతర్కలో ఏకస్థానైక కార్యత్వాద్ విష్ణో ప్రధాన్యతస్తతా జీవస్య తదధీనత్వాన్ న భిన్నాధికృతం వచః. సో అందుకనే మనము విష్ణువే పరమ భగవానుడు కనుక ఆయన్ని మనం పూజిస్తే మన అన్ని కోరికలు తీరుకుంటాయి. మళ్ళీ మనం సపరేట్గా ఒక్కొక్క దేవతను పూజించాల్సిన అవసరం లేదు. ఉత్తాయా ప్రాంజలి ప్రహ్వ ఈక్షమానో దృశ్య విభుం హర్షాశ్రు పులకోద్భేదో గిరాగద్గదయా ఘృణాత్. దాని తర్వాత ఈ యొక్క నేలపైన ఇప్పుడు దండ ప్రణామాలు చేస్తున్నాడు కదా బ్రహ్మదేవుడిని చూసి. దాని తర్వాత ఆయనకి ఎంత ఆనందంతో ఇప్పుడు మొత్తం నిండిపోయాడంటే, అసలు కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి, శరీరం అంతా కంపించిపోతుంది. అతను ఎంతో నమ్రత భావనతో 2 చేతులు జోడించి ఇప్పుడు ఆ గొంతు కూడా మొత్తం కూర్చుండిపోయింది అనమాట. ఇప్పుడు ఎలాగైనా సరే
బ్రహ్మదేవుడిని సంతృష్టిపరచడానికి ఇప్పుడు ప్రయత్నిస్తున్నాడు అనమాట హిరణ్యకశిపుడు. ఇప్పుడు హిరణ్యకశిపుడు ఏమంటాడు బ్రహ్మదేవుడితో, ఏం ప్రార్థిస్తాడో చూద్దామంట. 26వ శ్లోకం మరియు 27వ శ్లోకం, 2 శ్లోకాలు ఒకేసారి చూద్దాం. శ్రీ హిరణ్యకశిపురువాచ కల్పాంతే కాలసృష్టేన యోందేన తమసావృతం అభివ్యనగ్ ఇదం స్వయాన్ జ్యోతిస్వరోచిష ఆత్మనా త్రివ్రతచ్ఛేదం సృజత్యవతి లుంపతి రజసత్వోతమో ధామ్నే పరాయాం మహతే నమః. నేను నా ప్రణామాలు మీకు అర్పించుకోవాలనుకుంటున్నాను. మీరే ఈ పరమేశ్వరు భగవంతుడు పరం భగవానుడి యొక్క విషయంలో ఈ యొక్క ప్రతిరోజు మీ జీవితంలో ప్రతిరోజు ముగిసే సమయంలో ఈ యొక్క విశ్వం అంతా కూడా అంధకారంలో మునిగిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ ఉదయం అయ్యే వరకు ఆ ఉదయం కూడా మీ యొక్క ఉదయం అయిన తర్వాత మీరే ఈ సృష్టిని రచిస్తారు, సంరక్షిస్తారు. మీ యొక్క శక్తి బహిరంగ శక్తి మీ యొక్క దక్షతలో అధ్యక్షంలో నడుస్తుంది. ఈ 3 త్రిగుణాలు కూడా నీ యొక్క ఆధీనంలో నడుస్తున్నాయి. కాబట్టి మీరే ఈ 3 గుణాలకు కూడా ఆశ్రయం అని చెప్తున్నారు. ఇక్కడ చెప్పాలంటే యాక్చువల్లీ ఇది భగవంతుడు శ్రీకృష్ణుడు విష్ణువుకి ఈ ప్రార్థన వర్తిస్తుంది. కానీ ఇప్పుడు భగవంతుడి కృప ద్వారా భగవంతుడి భక్తులకు కూడా ఎన్నో శక్తులు ఉంటాయి. సో ఆ విధంగా మనం చూడొచ్చు. కానీ ముఖ్యమైనది ఏంటంటే ఇక్కడ ఈయన బ్రహ్మదేవుడే సర్వస్వం పరమేశ్వర భగవంతుడిని ఆరాధిస్తున్నారు. కానీ యాక్చువల్లీ పరమేశ్వర భగవంతుడు కృష్ణుడు నుంచే విష్ణువు, తర్వాత విష్ణువు నుంచి బ్రహ్మ, వీళ్ళందరూ వస్తారు. కానీ ఇక్కడ ఈయన ఈ విధంగా ప్రార్థన బ్రహ్మదేవుడికి చేస్తాడు. ఎవరు? హిరణ్యకశిపుడు. సో యాక్చువల్లీ ఏంటంటే భగవంతుడు సృష్టికర్త, ప్రధాన సృష్టికర్త. బ్రహ్మదేవుడు అంటే ఇంజనీర్ లాగా అనమాట. భగవంతుడు కృష్ణుడు అన్ని ఇంగ్రీడియంట్స్ ఇస్తే తర్వాత ఆ రా మెటీరియల్ తీసుకొని తర్వాత ఎన్నో సెకండరీ క్రియేషన్ విసర్గ ఉంటుంది. సర్గ అనేది ఫస్ట్ ప్రైమరీ క్రియేషన్ కృష్ణుడు చేస్తాడు, విష్ణువు చేస్తాడు యాక్చువల్లీ. అండ్ తర్వాత బ్రహ్మదేవుడు విసర్గ. తర్వాత ఆ విష్ణువు సృష్టించిన విషయాల్ని, వస్తువుల్ని, బహిరంగ శక్తిని సహాయంతో బ్రహ్మదేవుడు మిగతా సృష్టి రచన చేస్తాడనమాట. ఓకే. నమ అధ్యాయ బీజాయ జ్ఞాన విజ్ఞాన మూర్తయే ప్రాణేంద్రియ మనోబుద్ధి వికారైర్వ్యక్తిమీయుష్యే. నేను నా ప్రణామాలు ఈ బ్రహ్మదేవుడికి అర్పిస్తున్నాను. ఎవరైతే సంపూర్ణమైన ఒరిజినల్ పర్సనాలిటీ, ఆది దేవుడు, ఇంకా హూ కెన్ అప్లైజ్ మైండ్ అండ్ రియలైజ్డ్ ఇంటెలిజెన్స్ ఇన్ క్రియేట్, ఈ యొక్క సృష్టికర్త, ఆయన బుద్ధి తెలివితోనే మొత్తం సృష్టిని రచించాడు. ఇంకా ఈ విశ్వంలో ఉన్నదంతా కూడా ఏవైతే మనం చూస్తున్నావన్నీ కూడా ఆయనే రచించాడు. అందుకే ఈయనే సర్వకారణం, అన్నిటికీ కారణం ఈయనే అనేసి చెప్తున్నారు అనమాట. సో యాక్చువల్లీ ఇది కాదు ట్రూత్. మనం చైతన్య చరితామృతంలో చూస్తాం. ఒకసారి బ్రహ్మదేవుడు అనుకుంటారు ఆయన్ని సృష్టికర్త అనేసి ఒకసారి అనుకుంటూ ఉంటాడు. నేను ఒక్కడనే బ్రహ్మ అనుకుంటాడు. కానీ యాక్చువల్లీ ఎన్ని బ్రహ్మాండాలు ఉన్నాయి, అంతమంది బ్రహ్మలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క సేవకులు. సో ఒకసారి ద్వారకలో కృష్ణుని చూద్దామనేసి బ్రహ్మదేవుడు వస్తే, ఈ చైతన్య చరితామృతంలో ఉంది స్టోరీ. అప్పుడు అక్కడ ద్వారకపాలకుడు అడుగుతాడనమాట, వెళ్ళి కృష్ణుడికి అడుగుతాడు, ఇలా బ్రహ్మదేవుడు చూడడానికి వచ్చాడు, లోపలికి పంపించాలని. కృష్ణుడు అంటాడు, ఆయన అడిగి ఏ బ్రహ్మ అని. సో వెళ్ళేసి అడుగుతాడు, మీరు ఏ బ్రహ్మ అని. అప్పుడు బ్రహ్మదేవుడు అనుకుంటాడు, ఏ బ్రహ్మ ఏంటి, నేను ఒక్కడనే కదా బ్రహ్మ, ఇంకో బ్రహ్మ ఉన్నాడా ఏంటి? సరే ఏదైనా సరే చెప్పండి, ఈ యొక్క విశ్వానికి చతుష్కుమారుల యొక్క తండ్రి బ్రహ్మ అని చెప్పండి. సరే వెళ్ళేసి ద్వారపాలకుడు కృష్ణుడు చెప్తాడు, చతుష్కుమారుల యొక్క తండ్రి బ్రహ్మ అంట ఈ విషయంలో. ఓకే ఫైన్ రమ్మని అంటారు. బ్రహ్మదేవుడు లోపలికి వెళ్తాడు. దాని తర్వాత అక్కడ కృష్ణుని అడుగుతాడు బ్రహ్మదేవుడు, అసలు ఏంటి ఇలా ఏ బ్రహ్మని ఎందుకు అడిగారంటే, చాలా మంది బ్రహ్మలను చూడాలనుకుంటున్నావా అని కృష్ణుడు ఒకసారి చెప్పట్లు కొడితే అన్ని విశ్వాల నుంచి అందరు బ్రహ్మలు వచ్చేస్తారు. ఒక్కో బ్రహ్మకి తలకాయలు కూడా 4 కాదు, 5, 10, 20, 30, 40, 100 లక్ష తలకాయలు ఉన్న బ్రహ్మలు కూడా అక్కడికి వస్తారు. వచ్చి అందరూ కృష్ణుడికి ప్రణామాలు అర్పిస్తారు. తర్వాత కృష్ణుడు వాళ్ళని అడుగుతాడు, అందరూ అంత ఓకేనా, అంత బాగా నడుస్తుందా, సరేనా, ఓకే ఫైన్ వెళ్ళండి, పంపించేస్తాడు. అప్పుడు బ్రహ్మకు అర్థమవుతుంది నా ప్లేస్ ఏంటని, అసలు నేను ఎవరు, నేనేదో నేను ఒక్కడనే గొప్ప బ్రహ్మ అనుకున్నాను, నాకన్నా చాలా పెద్ద పెద్ద సృష్టికర్తలు ఉన్నారు, ఇంకా ఎంతోమంది బ్రహ్మణులు, ఐఎమ్ నథింగ్, నేను చాలా ఇన్సిగ్నిఫికెంట్ పర్సన్, నేను ఒక చిన్న వ్యక్తిని అనే విషయాన్ని బ్రహ్మదేవుడికి అర్థమవుతున్నప్పుడు. సో ఇలాంటి ఎంతోమంది బ్రహ్మల్ని సృష్టించినది కృష్ణుడు అనమాట.
సో నెక్స్ట్ 29వ శ్లోకం. త్వమీశస్యే జగతస్తష్టుతస్య ప్రాణేన ముఖ్యేన పతి ప్రజానాం చిత్తస్య చిత్తైర్మన ఇంద్రియాణాం పతిర్మహాన్ భూతగుణాశ్రయేషః. ఓ భగవంతుడా, మీరే ఈ యొక్క ప్రాణం, జీవము యొక్క ఆధారము. ఈ యొక్క భౌతిక ప్రపంచంలో మీరే ప్రభువు, మీరే అందరినీ నియంత్రించేది, అన్ని జీవరాశుల్ని, కదిలేవి కదలనివి. ఇంకా మీరే ఆ చేతనను ప్రేరణ ఇచ్చేది, మీరే ఈ యొక్క మనస్సుని సంరక్షించేది, ఇంకా ఇంద్రియాల్ని నిర్దేశించేది. కాబట్టి మీరే ఈ యొక్క మొత్తం భౌతిక ప్రపంచాన్ని, ప్రకృతిని నిర్దేశిస్తారు, వాటి యొక్క గుణాల్ని కూడా. కాబట్టి మీరే ఈ కోరికల్ని కూడా నియంత్రించేది. సో ఈ విధంగా అంటున్నాడు. కానీ యాక్చువల్లీ కృష్ణుడు చెప్తారు, మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ. అర్జునుడికి అంటారు, మొత్తం అన్నీ నా నుంచే వస్తున్నాయి, నేనే ఆధారం అన్నిటికని. యాక్చువల్లీ కృష్ణుడు ఆధారం అన్నిటికీ. కృష్ణుడే అన్ని బ్రహ్మదేవుడు కూడా జ్ఞానాన్ని అందించాడు, అన్ని శక్తిని అందించాడు. సో బ్రహ్మదేవుడు ఏంటంటే కృష్ణుడి యొక్క ప్రతినిధి. దాని కారణంగా కృష్ణుడి యొక్క లక్షణాలు, శక్తులు, క్వాలిటీస్ అన్నీ కూడా బ్రహ్మదేవుల్లో, కృష్ణుడి యొక్క కృప ద్వారా బ్రహ్మదేవుల్లో కూడా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ 30వ శ్లోకం. త్వం సప్తతంతుం వితనోషి తన్వా త్వయిచ్ఛతృహోత్రక విద్యయా చ త్వమేక ఆత్మాత్మవతాం అనాధిర్ అనంత పార కవిరంతరాత్మ. ఓ భగవంతుడా, మీ యొక్క వేదాల యొక్క స్వరూపం, తద్వారా అన్ని రకాల జ్ఞానం, నాలెడ్జ్ రిలేటింగ్ టు యాక్టివిటీస్ ఆఫ్ ఆల్ యోగ్నిక్ బ్రాహ్మణాస్, యు స్ప్రెడ్ ద వేదిక్ రిచువలిస్టిక్ సెరమనీస్. అన్ని యజ్ఞాలు, వేదిక జ్ఞానం అంతా కూడా మీరే విస్తరించారు. అగ్నిష్టోమ యజ్ఞాన్ని కూడా మీరే చేశారు. మీరే యజ్ఞిక్ బ్రాహ్మణులు రకరకాల యజ్ఞాలు చేసుకోవడానికి ప్రేరణ, ఏవైతే 3 వేదాల్లో రాస్తున్నాయో. మీరే పరమాత్ముడి రూపంలో అన్ని జీవరాశుల్లో ఉండి, మీకు ఆది అంతం అనంతం ఏమీ లేదు. కాబట్టి మీకు ఈ కాల ప్రభావం, సమయం ప్రభావం ఏం లేదు, దీనికి అతీతం మీరు అనేసి ఈ విధంగా పొగుడుతున్నారనమాట. బ్రహ్మదేవుడు ప్రార్థించుకుంటున్నాడు హిరణ్యకశిపుడు. త్వమేవ కాలో నిమిషో జనానామాయుర్లవాద్యవ్యవైక్షిణోసి కూటస్థాత్మా పరమేశ్చజో మహాం స్వం జీవలోకస్య చ జీవ ఆత్మా. ఓ భగవంతుడా, మీరు ఎప్పుడు మెలకువలోనే ఉంటారు. మీకు అన్నీ తెలుసు ఏం జరుగుతుందనేది. ఇలా కాలం ఎలాగైతే శాశ్వతమైన కాలము, మీరు దీని ద్వారా అన్ని జీవరాశుల యొక్క కాలాన్ని, ఆయువుని తగ్గిస్తూ ఉంటారు. మీ యొక్క వివిధ అంగాల ద్వారా ఈ యొక్క మూమెంట్స్, సెకండ్స్, మినిట్స్, అవర్స్, ఈ కాలంతో అందరి ఆయువుని తగ్గించేస్తారు. కానీ మీరు పరమాత్మ రూపంలో, పరమాత్మ రూపంలో మీకు జన్మ అనేదే లేదు, ఇంకా అన్నిటిని నియంత్రిస్తున్నారు, మీరే అన్నిటికీ కారణం. సో బేసికల్లీ భగవంతుడికి ఏవైతే మనము అర్పిస్తాం ప్రార్థనలు, అవన్నీ కూడా హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుడికి అర్పించేస్తున్నాడు. త్వత్తః పరం నా పరమప్యనేజాదేజచ్చకించేద్ వ్యతిరిక్తమస్తి విద్యా కళాస్తే తనవశ్చ సర్వా హిరణ్య గర్భోసి బృహత్తి పృష్టః. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నీ నుంచి ఏది ఇంకా సపరేట్ కాదు. అది తక్కువదైనా, లోవర్ కిందిదైనా కానీ, స్టేషనరీ స్థిరందైనా కానీ, కదిలేదైనా కానీ, అన్నీ కూడా మంచి చెడు అన్నీ కూడా, ఏది కూడా మీకు సపరేట్ కాదు. నాలెడ్జ్ డెరైవ్డ్ ఫ్రమ్ ద వేదిక్ లిటరేచర్స్, ఉపనిషత్తులోంచి లభించే జ్ఞానం, ఇంకా మిగతా వేదిక జ్ఞానం అంతా కూడా మీ శరీరం నుంచి వస్తుంది. మీరు హిరణ్య గర్భ, మీ నుంచే ఈ సృష్టి విషయం అంతా. ఓకే, ఈ విధంగా బ్రహ్మదేవుడికి ప్రార్థించుకున్నాడు హిరణ్యకశిపుడు. వ్యక్తం విభో స్థూలమిదం శరీరం ఏనేంద్రియ ప్రాణమనోగుణాం స్వం భుంక్షే స్థితో ధామని పారమేష్ట్యే అవ్యక్త ఆత్మా పురుష పురాణః. ఓ భగవంతుడా, మీరే ఎప్పుడు మీ యొక్క ధామంలో ఉంటారు, అది ఎప్పుడు చేంజ్ అవ్వదు. ఇంకా మీరు ఈ విశ్వరూపంలో విశ్వం అంతా వ్యాపించి ఉన్నారు. కాబట్టి మీరే బ్రహ్మను, మీరే పరమాత్మ, మీరే ఆది పురుషులు, అన్నీ మీరే.
అనంతావ్యక్తరూపేణ యేనేదం అఖిలం తతం చిదచిచ్చక్తియుక్తాయ తస్మై భగవతే నమః. సో నా ప్రణామాలు మీకు అర్పించాలనుకుంటున్నాను. మీరు అనంతం, మీ యొక్క రూపం అనంతం, ఇంకా మీరు యొక్క విశ్వరూపం ద్వారా కూడా వ్యాపించి ఉన్నారు. మొత్తం విశ్వం అంతా వ్యాపించి ఉన్నారు. మీకు అంతరంగ బహిరంగ శక్తులు ఉన్నాయి. ఇంకా మీవే ఈ యొక్క జీవశక్తి, మార్జినల్ పొటెన్సీ కూడా మీదే. ఈ విధంగా అన్నీ మీ నుంచి వచ్చే అన్ని మీ శక్తులే అని చెప్తున్నారు అనమాట. యది దాస్యస్యభిమతాన్ వరాన్మే వరధుత్తమా భూతేభ్యస్త్వద్విసృష్టేభ్యో మృత్యుర్మా భూన్మమ ప్రభో. ఓ భగవంతుడా, వరాలు ఇచ్చే వారిలో శ్రేష్టమైన వాడివి, మీరు దయచేసి నాకు ఈ వరాన్ని ఇవ్వండి. ప్లీజ్ లెట్ మీ నాట్ మీట్ డెత్. నాకు మీ ద్వారా సృష్టించబడిన ఏ జీవరాశుల ద్వారా కూడా నాకు మృత్యువు కలగకుండా నాకు వరాన్ని ప్రసాదించండి. ఇంకా అయిపోలేదు, ఇంకా లిస్ట్ ఉంది, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు. నాంతర్బాహిర్దివానక్తం అన్యస్మాదపి చాయుధై న భూమౌ నాంబరే మృత్యుర్ నరైర్న మృగైరపి. నాకు ఎలాంటి వరాన్ని ఇస్తారంటే, నేను ఇంటి బయట చావకూడదు, ఇంటి లోపల చావకూడదు, పగలు చావకూడదు, రాత్రి చావకూడదు, నేల మీద చావకూడదు, ఆకాశంలో చావకూడదు. ఇంకా మీ ద్వారా సృష్టించబడిన ఎటువంటి జీవులు, లేకపోతే ఎటువంటి అస్త్రాలు, లేకపోతే ఎటువంటి మనిషి, లేకపోతే ఎటువంటి పశువు ద్వారా కూడా నేను మృతి చెందకూడదు. సో ఇక్కడ హిరణ్యకశిపుడు చాలా భయపడ్డాడు అనమాట. ఎందుకంటే విష్ణువు హిరణ్యాక్షుడిని చంపడానికి వరాహ అవతారం తీసుకున్నాడు. ఇంకోటి, విష్ణువు దగ్గర సుదర్శన చక్రం కూడా ఉంటుంది. అంటే ఇలా ఒక వరాహ అవతారం పశువు అవతారంలో రావచ్చు, లేకపోతే ఆయన అస్త్రాల ద్వారా నన్ను చంపేయచ్చు. కాబట్టి ఏ అస్త్రాల ద్వారా నేను చావకూడదు, ఇంకా ఏ పశువు ఏ రూపంలో కూడా వచ్చిన వ్యక్తి, జీవి నన్ను చంపకూడదు. ఈ విధంగా అందుకనే రకరకాల వరాలు కోరుకున్నాడు. ఇలా చావకూడదు, అలా చావకూడదు అని భయం అన్నమాట. ఈ భయం కారణంగా ఇప్పుడు హిరణ్యకశిపుడు ఇటువంటి వరాన్ని కోరుకుండా ఇంకా కంటిన్యూ అవుతుందండి. వ్యసుభిర్వాసుమద్భిర్వా సురాసురా మహారఘై ప్రతిద్వంద్వంతం యుద్ధే ఐకపత్యం చ దేహినాం సర్వేషాం లోకపాలానాం మహిమానం యతాత్మనః తపోయోగ ప్రభావానాం యన్నారిష్యతి కర్హిచిత్. కాబట్టి నాకు దయచేసి ఇటువంటి వరాన్ని ఇవ్వండి. కదలనివి ఎటువంటి జీవరాశుల ద్వారా నేను మృతి చెందకూడదు. ఇంకా ఏ దేవతలు, అసురులు, లేకపోతే సర్పాలు, నిమ్నలోకాల నుంచి సర్పాలు, ఇవేవి కూడా నన్ను చంపలేవు. ఇంకా యుద్ధంలో నాకు సరిసాటి యుద్ధం చేసేవారు ఎవరు ఉండకూడదు. ఇంకా నన్ను ఎవరు యుద్ధంలో కూడా ఓడించకూడదు. కాబట్టి నాకు ఇటువంటి వరాలు ఇవ్వండి. నాకు సరిపాటు శత్రువు ఎవరు ఉండకూడదు. ఇంకా అన్ని జీవరాశులు, అన్ని దేవతలు, ఇవన్నిటిపైన ఆధిపత్యం నేను చెలాయించాలనుకుంటున్నా. దానికి కావాల్సిన ఆధిపత్యాన్ని, స్థానాన్ని నాకు ఇవ్వండి. ఇంకా అన్ని రకాల యోగ సిద్ధుల్ని నాకు ఇవ్వండి. ఇవన్నీ ద్వారా కూడా, యోగ ద్వారా ఇవన్నీ కూడా ఎప్పుడు నశించిపోకూడదు. ఇవన్నీ సిద్ధులు నా దగ్గరే ఉండాలి. సో ఈ విధంగా రకరకాల కోరికలు కోరుకున్నాడు అన్నమాట బ్రహ్మదేవుడికి హిరణ్యకశిపుడు. సో ఈ విధంగా ఆయన ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, నన్ను ఎవరు చంపకూడదు, చావు నుంచి ఎలా జయించాలి చావును అనే విధంగా చావును జయించడానికి, ఆ చావుకు భయపడి ఈ రకరకాల వరాలని హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుడి నుంచి కోరుకున్నాడు. మరి బ్రహ్మ ఇచ్చాడా, తర్వాత ఏం జరిగింది, మరి ఆ వరాలు దొరికిన తర్వాత ఏం చేశాడు హిరణ్యకశిపుడు అనే విషయాలన్నీ కూడా మనం వచ్చే అధ్యాయంలో నెక్స్ట్ క్లాస్లో చర్చించుకుందామంట. సో ఈరోజు తీసుకున్నాను. మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఎంతో ఓపిక వచ్చి
ఈరోజు భాగవతం విన్నందుకు. శ్రీల ప్రభుపాద్ కీ జై. అమల పురాణం శ్రీమద్ భాగవతం కీ జై. అనంత కోటి వైష్ణవ వృంద కీ జై. నితాయ్ గౌర్ సీతనాథ్ ప్రేమానందే. హరి హరి బోల్.